Hello all, welcome back to my YouTube channel. Hope you all are safe. ప్రీవియస్ వీడియోస్లో నేనైతే చాలా కమెంట్స్ అయితే చూశాను. అందులో మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ రిలేటెడ్ టు ద యూకే నర్సింగ్ శాలరీ. సో అందుకనే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను యూకే నర్సింగ్ శాలరీ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసి ఎంత చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. So most of the nurses from different international countries, they choose to work in the NHS. ఎక్కువ ఈ నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు. NHS అంటే అదొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగో ఇక్కడ యూకే వాళ్ళకి NHS అనమాట. ఈ ప్రైవేట్ కూడా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కాకపోతే యూకే వచ్చిన నర్సెస్ మోస్ట్లీ అందరూ NHS చూస్ చేసుకుంటారు. అండ్ ఇదన్నమాట. సో కమింగ్ టు డిఫరెంట్ నర్సింగ్ సెక్టర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అడల్ట్ నర్సింగ్ ఉంటుంది, చైల్డ్ హెల్త్, మనకులాగే ఇండియాకి లాగే అడల్ట్ నర్సింగ్ ఉంటుంది, చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఉంటుంది, ప్రిజన్ నర్సింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ అది ప్రిజన్ నర్సింగ్. అండ్ కమ్యూనిటీ నర్సింగ్ ఉంటుంది. కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ నర్సింగ్ అనమాట. ఆల్మోస్ట్ అంతా సేమ్, కాకపోతే కేర్ వైజ్ కానీ కమ్యూనికేషన్ వైజ్ కానీ కొంచెం ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట. బ్యాండ్ 1 to band 9 వరకు అయితే ఉంటాయి. సో మనం న్యూలీ క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ నర్స్ అయితే ఖచ్చితంగా మనకి బ్యాండ్ 5 నుంచి స్టార్ట్ చేస్తాం. నేనైతే యూకే వచ్చిన కొత్తలో అయితే నేను సో యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఆస్కీ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో నేను వేరే వీడియోలో నేను ఆస్కీ గురించి అయితే నేను చెప్తాను. సో వన్స్ మీరు ఆస్కీ ఎప్పుడైతే క్లియర్ చేస్తారో అప్పుడే మిమ్మల్ని బ్యాండ్ 5 రిజిస్టర్డ్ నర్స్గా అయితే కన్సిడర్ చేస్తారు. సో నేను అది క్లియర్ చేయకముందు అయితే నేను బ్యాండ్ 3గా ఉండేవాడిని. సో బ్యాండ్ 3 అంటే మనం మెడికేషన్ రెస్పాన్సిబిలిటీస్ కానీ అలాంటివి ఏమీ తీసుకోకూడదు. జస్ట్ నార్మల్ పర్సనల్ హైజీన్ కేర్ కానీ, జస్ట్ వైటల్ సైన్స్ చెకప్ చేయడం కానీ, అంత మించి మనం చేసేదైతే ఏమి ఉండదు. సో బ్యాండ్ 5 నుంచి అయితే మన కెరీర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బ్యాండ్ 5 ఏంటంటే నేను చెప్పా కదా, డిఫరెంట్ నర్సింగ్ సెక్టర్స్ ఉంటాయి. మీ ఇష్టం, అది ఏం చూస్ చేసుకుంటారో అది దాన్ని బట్టి ఉంటుంది. మీరు మోస్ట్లీ మీకు ఇక్కడ మిమ్మల్ని హాస్పిటల్స్లో ఎలా అయితే కన్సిడర్ చేస్తారంటే, మీకు మీ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంతవరకు అయితే కన్సిడర్ చేస్తారు. కొన్నిసార్లు అయితే మీరు వర్క్ చేసిన డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళైతే ట్రై చేస్తారు అన్నమాట. మీకైతే కావాలంటే డిస్ట్రిక్ట్ నర్సింగ్ ఎలా అంటే ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇక్కడ రూల్స్ అవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వడం, డిస్ట్రిక్ట్ నర్సింగ్లో జాయిన్ అవ్వడం చాలా బెటర్. హాస్పిటల్స్ అయితే పర్లేదు, మనకి ఆల్మోస్ట్ కేర్ పరంగా మనం అయితే ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం, అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు అడల్ట్ నర్సింగ్ కావాలంటే అడల్ట్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ కావాలంటే చైల్డ్ హెల్త్, అలా అనమాట. సో మీ కెరీర్ ఎప్పుడైతే మీరు బ్యాండ్ 5గా స్టార్ట్ చేస్తారో అలాగా మీ బ్యాండ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాండ్ 5 నుంచి బ్యాండ్ 6, బ్యాండ్ 6 నుంచి బ్యాండ్ 7, బ్యాండ్ 8 నుంచి బ్యాండ్ 7 నుంచి బ్యాండ్ 8, బ్యాండ్ 8 నుంచి బ్యాండ్ 9 వరకు అదనమాట. సో బ్యాండ్ 6 నర్సెస్ ఉంటారు. బ్యాండ్ 5 నుంచి మీరు బ్యాండ్ 6 కన్వర్ట్ అయినప్పుడు మీ పొజిషన్ అనేది డిప్యూటీ నర్స్ కింద మారుతుంది అనమాట. మీకు యూనిఫామ్ కలర్ కోడ్ కూడా చేంజ్ అవుతుంది. సో బ్యాండ్ 6 ఏంటంటే మీరు ఒకసారి చార్జ్ నర్స్ కింద మీరు టేకప్ చేయాలి, మొత్తం యూనిట్ని అంతా మీరే చూసుకోవాలి.
నెక్స్ట్ డ్యూటీ రాస్టర్స్ ప్రిపేర్ చేయడం కానీ అన్నీ మీ సైడే ఉంటాయి. శాలరీ వైజ్ చూసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట, బ్యాండ్ 5 టు బ్యాండ్ 6 అదనమాట. సో బ్యాండ్ 6 నుంచి మీరు కావాలంటే చెప్పడం మర్చిపోయాను, బ్యాండ్ 6లో కూడా మీకు ఐదర్ మీరు బెడ్ సైడ్ అయినా చేయొచ్చు, లేకపోతే మీరు క్లినికల్ ఎడ్యుకేటర్ కింద అయినా మీరు వెళ్ళొచ్చు. క్లినికల్ ఎడ్యుకేటర్ ఏంటంటే మీరు టీచింగ్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిఫరెంట్ స్పెషలిస్ట్ నర్సెస్ ఉంటారనమాట. డయాబెటిక్ స్పెషలిస్ట్ నర్స్, స్మోకింగ్ సెసేషన్ నర్స్ కానీ ఇంకా కోలోరెక్టల్ నర్సెస్ కానీ ఇలా చాలా డిఫరెంట్ నర్సింగ్ రిలేటెడ్ క్లినికల్ ఎడ్యుకేటర్స్ థింగ్స్ అయితే ఉంటాయి. సో మాది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు క్లినికల్ సైడ్ అయినా టీచింగ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు అదనమాట. అండ్ కమింగ్ టు బ్యాండ్ 7, బ్యాండ్ 7 is nothing but like చార్జ్ నర్స్ అనమాట, లైన్ మేనేజర్ అని పిలుస్తారు ఇక్కడ. సో మీకు డ్రెస్ కోడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే లైన్ మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మొత్తం యూనిట్ని చూసుకోవాలి వాళ్ళైతే బెడ్ సైడ్ ఎక్కువ అయితే లైన్ మేనేజర్స్ అయితే ఎక్కువ వర్క్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు డాక్టర్స్తో కమ్యూనికేట్ అవ్వడం కానీ ఇంకా ఫార్ బిహైండ్ లైక్ బ్యాండ్ 8 నర్సెస్తో కమ్యూనికేట్ అవ్వడం, వార్డ్ ఎలా ఉంది అసలు అన్నీ A to Z అన్నీ చూసుకుంటారనమాట వాళ్ళు, ఎక్సెప్ట్ బెడ్ సైడ్ వర్క్ అప్పుడప్పుడు చేస్తారు. కానీ వాళ్ళు థీమ్ అంతా మెయిన్గా ఏంటంటే ఫోకస్ అంతా వాళ్ళు డిపార్ట్మెంట్ ఎలా రన్ అవుతుంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఫీడ్బ్యాక్స్ అవన్నీ వాళ్ళు తెలుసుకుంటారనమాట. తెలుసుకొని ఇంకా బెటర్గా ఎలా రన్ చేయాలి వార్డ్ని కానీ డిపార్ట్మెంట్ కానీ అని వాళ్ళు చూసుకుంటారనమాట. శాలరీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది కంపేరింగ్ టు బ్యాండ్ 5 అండ్ బ్యాండ్ 6. అండ్ నెక్స్ట్ బ్యాండ్ ఏంటంటే బ్యాండ్ 8 అనమాట. ఇందులో 2 ఉంటాయి అనమాట, బ్యాండ్ A అనేది, బ్యాండ్ D అనేది. కొంతమంది అడ్వాన్స్డ్ నర్స్ ప్రాక్టీషనర్స్ అంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ డాక్టర్స్ ప్లే చేసిన రోల్ అయితే వాళ్ళు ప్లే చేస్తారు హాస్పిటల్స్లో. వాళ్ళు అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తారు ప్రిస్క్రిప్షన్స్ పరంగా కానీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డాక్టర్ లాగే వర్క్ చేస్తాను అనమాట. అండ్ సో ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో అజెండా ఫర్ చేంజ్ అనేది అయితే యూకే అయితే తీసుకొచ్చింది. దాని ప్రకారంగా శాలరీస్ చూసుకుంటే సో బ్యాండ్ 5 నర్స్ శాలరీ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. అండ్ బ్యాండ్ 6 నర్స్ శాలరీ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. అండ్ బ్యాండ్ 7 నర్సెస్ శాలరీ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాండ్ 8 నర్సెస్ శాలరీ అయితే ఎలా ఉంటుంది అన్నమాట. అండ్ ఫైనలీ బ్యాండ్ 9 నర్సెస్ శాలరీ అయితే ఎలా ఉంటుంది అన్నమాట. ఇంకొంతమందికి క్యూరియాసిటీ ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయొచ్చా ఇక్కడ, పే ఎలా ఉంటుంది అనేది చాలా క్యూరియస్గా ఉంటారు చాలామంది అయితే. ఎస్, ఇక్కడైతే మీరు ఎక్స్ట్రాగా వర్క్ చేసుకొని ఎర్న్ చేయొచ్చు. బ్యాంక్ షిఫ్ట్స్ అంటారు. మీరు హాస్పిటల్లో రిజిస్టర్డ్ నర్స్గా వర్క్ చేస్తే మీరు ఇనీషియల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు బ్యాంక్తో రిజిస్టర్ అవ్వాలి. బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ మీరు స్టేట్ బ్యాంక్స్ కానీ అలాంటివి ఆ బ్యాంక్స్ కాదు. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా వర్క్ చేయాలనుకుంటే దాన్ని బ్యాంక్ షిఫ్ట్స్ అని అయితే అంటారు. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక వితిన్ 6 months లోపల మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే మీరు హాస్పిటల్స్లో మీ వార్డ్ అనే కాదు, మీ డిపార్ట్మెంట్ అనే కాదు, వేరే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే మీరు వర్క్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే మీరు కాంపిటెన్సీస్ అయితే మీరు అప్ టు డేట్గా మీరు ఉంచుకోవాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు.
సో మీరు ఏ బ్యాంక్ ఏజెన్సీని మీరు రిజిస్టర్ అయినా మీరు వాళ్ళు ఖచ్చితంగా అడిగేది మీకు కాంపిటెన్సీస్ ఉన్నాయా లేదా, మీరు పలానా సెటప్లోకి మీరు వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కాంపిటెన్సీస్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మనం వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు మనకి అసలు అక్కడ సెటప్ కానీ పేషెన్స్ కానీ అంతా కొత్తగా ఉంటుంది. సో మనం రిస్క్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మనకి అసలు ఆ స్కిల్ మనకి ఉందా లేదా అనేది చూసుకొని మనం బుక్స్ చేసుకొని అక్కడ వర్క్ చేయడం మంచిది. లేకపోతే మనం రిజిస్ట్రేషన్ పిన్ అయితే చాలా రిస్క్లో ఉంటుంది. అండ్ సో ఈ ఏజెన్సీ ఎలా అంటే మీరు మీకు ఫర్ సపోజ్ ఒక షిఫ్ట్ మీరు చేస్తే మీరు నియర్లీ ఒక డే షిఫ్ట్, లాంగ్ డే షిఫ్ట్ లైక్ 12 hour షిఫ్ట్ మీరు వర్క్ చేస్తే నార్మల్ వీక్ డేస్లో అయితే మీకు అరౌండ్ 180 to 190 pounds లైక్ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మీకు నియర్లీ 20,000 దాకా మీరైతే ఎర్న్ చేయొచ్చు, ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. అండ్ ఇంకా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద నర్సెస్ ఇక్కడ ఎలా అంటే సాటర్డే సండేస్ వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే పే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు సాటర్డే నైట్ కానీ మీరు వర్క్ చేస్తే పే చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ వీక్ డేస్తో పోల్చుకుంటే. ఒక్క సాటర్డే నైట్ మీరు వర్క్ చేస్తే మీరు ఇప్పుడు నేను చేస్తుంది ఎండోస్కోపీలో. సో నేను చేస్తున్న ఎండోస్కోపీలో నేను ఒక్క నైట్ కానీ వర్క్ చేస్తే నాకు అరౌండ్ 350 pounds అయితే వస్తాయి. 350 pounds అండ్ లైక్ 35,000 అనమాట. అలాగా సండే కూడా చేసిన 350 pounds అనేది వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీకు చూసుకుంటే మోర్ దెన్ 700 వస్తుంది. సో ఆ 700లో మీకు ట్యాక్స్ అయితే ఉంటుంది, ఆ ట్యాక్స్ అయితే కట్ చేస్తారనమాట. సో అలాగా ప్రతి డిపార్ట్మెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. బట్ బీ మైండ్ఫుల్, అందులో అయితే ట్యాక్సెస్ అయితే కట్ చేస్తారు. అండ్ యాజ్ పర్ ది యూకే ఇమిగ్రేషన్ మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం వీక్లీ ఇన్ని అవర్స్ అని వర్క్ చేయాల్సి ఉంటుంది. 20 hours కంటే ఎక్కువ వర్క్ చేయకూడదు అనుకుంటా. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వర్క్ చేస్తే ఖచ్చితంగా అది పిఆర్కి అప్లై చేసినప్పుడు అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ఇల్లీగల్ కింద వస్తుంది. మనం ఎక్స్ట్రా వర్క్ చేసి ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తే అది ట్యాక్స్ కూడా అవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అదైతే జాగ్రత్తగా ఉండాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వర్క్ చేయాలా, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుంది ఏంటి? సో ముందు చెప్పినట్టు కొంతమంది నర్సెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ చూసుకుంటారు. సో ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సేమ్ మన ఇండియా లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా మనం మనీ పే చేయాలి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సెటప్ లాగే ఉంటాయి. పే అయితే ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే. అండ్ ఇంకా కొంతమంది చెప్తుంటారు ప్రైవేట్ హాస్పిటల్స్లో పెయిడ్ యాన్యువల్ లీవ్స్ ఉండవని. అది ఎంతవరకు నిజమైతే నాకైతే అంతగా ఐడియా లేదు. కొంతమంది యాన్యువల్ లీవ్స్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో మాకైతే యాన్యువల్ లీవ్స్ అన్నీ పెయిడ్ అనమాట. మీరు ఏదైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు మీ శాలరీ మీకు యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో అలా వస్తుందో రాదా అదే ఒక క్వశ్చన్ మార్క్, నాకైతే తెలీదు అదనమాట. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే శాలరీ అయితే బాగుంటుంది. అండ్
ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నర్సింగ్ హోమ్స్ అనేవి ఉంటాయి. నర్సింగ్ హోమ్స్ రెసిడెన్షియల్ హోమ్స్ అనేవి ఉంటాయి. అక్కడ కూడా మనం వర్క్ చేసే ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి. అక్కడ కూడా చాలా చాలా ఎక్కువ earn చేయొచ్చు. నర్సింగ్ హోమ్స్ ఏంటంటే మీకు పలానా అవుట్ సైడ్లో మీకు అది ఎంటైర్లీ అవుట్ ఆఫ్ హాస్పిటల్ అనమాట. మీకు జస్ట్ నార్మల్ హోమ్స్ లాగే ఉంటాయి. అక్కడ సేమ్ నేను చెప్పినట్టే అందరూ రోల్స్ అందరూ ఉంటారు. బ్యాండ్ 5 నుంచి బ్యాండ్ 8 వరకు ఉంటారు. చార్జ్ నర్స్ కానీ, డిప్యూటీ నర్సెస్ కానీ, బ్యాండ్ 5 నర్సెస్ కానీ, నెక్స్ట్ ఇంకా నర్సింగ్ అసిస్టెంట్స్ కానీ, ఇంకా అందరూ ఉంటారు. అక్కడ పేషెంట్స్ని చూసుకోవాలన్నమాట. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంకా చూసుకోలేక వాళ్ళని అక్కడ నర్సింగ్ హోమ్స్లో పెట్టేస్తారనమాట. సో వాళ్ళని ఇంకా A to Z అన్నీ చూసుకోవాలన్నమాట మనం. వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి పర్సనల్ హైజీన్కి సంబంధించి అన్నీ ఇంకా ఫుడ్ పరంగా అన్నీ చూసుకోవాలి. అలా ఉంటుంది అన్నమాట నర్సింగ్ హోమ్లో. శాలరీస్ అయితే చాలా బాగుంటాయి నర్సింగ్ హోమ్ శాలరీస్ అయితే. ఏంటంటే ఈ యూకేలో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్ అండ్ వేల్స్ అనమాట. సో ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలా ఉంటుంది శాలరీ. నేను ఉంటుంది నార్దర్న్ ఐర్లాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లండన్లో చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అక్కడ. సో లండన్లో ఉన్న నర్సెస్కి కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది, ఎందుకంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి వాళ్ళు అంత శాలరీస్ ఇస్తారనమాట. అలా ఉంటుంది అనమాట. లొకేషన్ పరంగా కూడా శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఎజెండా ఫర్ చేంజ్ అని చెప్పాను కదా, దాన్ని బట్టి అయితే ఇప్పుడు మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి మనకి శాలరీ అనేది అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ మనకి NHSలో ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడు మనం వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అయితే మనకి ఓవరాల్ NHSలో ఎక్స్పీరియన్స్ అనేది క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి మనకి శాలరీ అనేది ఉంటుంది. సో శాలరీ కూడా మనకి ఇయర్లీ కానీ 2 ఇయర్లీ కానీ అలా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇట్ కెన్ గో అప్ టు 34,000 అనమాట. సో అలాగా మీరు బ్యాండ్స్ కూడా చెప్పినట్టు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు పెన్షన్ స్కీమ్ అనేది కూడా ఉంటుంది. సో పెన్షన్ మీరు రిటైర్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది వచ్చేలా స్కీమ్స్ అయితే ఇక్కడ NHSకి ఉంటాయి అన్నమాట. అయితే మీరు క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే మీరు కంటిన్యూ అనే అవ్వచ్చు, అది మీ ఇష్టం బట్టేది. అండ్ కమింగ్ టు యాన్యువల్ లీవ్స్ ఉంటాయి. 27 days ఓవరాల్ యాన్యువల్ లీవ్స్ అయితే ఉంటాయి. అండ్ మీ సర్వీస్ అలా ఇంక్రీజ్ అవుతుంది కొద్ది మీకు ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ అని యాడ్ అవుతాయి అన్నమాట. నేను వార్డ్లో పనిచేసినప్పుడు అయితే నాకు ఓవరాల్ 7 weeks యాన్యువల్ లీవ్స్ అయితే ఉండేవి. ఆ 7 యాన్యువల్ లీవ్స్ మీరు ఇయర్లీ కంప్లీట్ చేసుకోవాలని అయితే ఉండదు. కొన్నిసార్లు మీరు క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుద్ది అండ్ 2025 ఏప్రిల్కి అది ఎండ్ అవుతుంది అనమాట. ఈ 2025 ఏప్రిల్లో నేను అది ఫినిష్ చేసుకోవచ్చు. అది నేను 2025కి నేను క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. లేక కొంతమంది అయితే దానికి పే అనేది ఇస్తారనమాట. నేనైతే అది రేర్గా చూశాను. యాన్యువల్ లీవ్స్ అయితే బాగుంటాయి. అన్ని పెయిడ్ యాన్యువల్ లీవ్స్ అనమాట. NHSలో వర్క్ చేస్తే అదే, ప్రైవేట్లో అయితే నాకు ఐడియా లేదు. అండ్ నర్సింగ్ హోమ్స్లో కూడా వర్క్ చేసేటప్పుడు మీకు పెయిడ్ యాన్యువల్ లీవ్స్ అయితే కొంతమంది అయితే ఇవ్వరు. ఆ లాస్ ఆఫ్ పే పెట్టుకొని అయితే మనం వెకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట.
యాన్యువల్ లీవ్స్ అయితే అలా ఉంటాయి. అండ్ కమింగ్ టు సిక్ లీవ్స్ ఎలా అంటే మీకు 3 ఒకేషన్స్లో మీరు అయితే సిక్ లీవ్స్ అయితే తీసుకోవడానికి అంటే ఉంటుంది. అంటే 3 అంటే మీరు 3 ఎపిసోడ్స్ 1 ఎపిసోడ్లో మీరు ఎన్ని రోజులని తీసుకోండి, 2 to 6 months అయితే మీరు తీసుకోవచ్చు ఒక ఎపిసోడ్కి. మోర్ దెన్ 4 కానీ 5 days కానీ క్రాస్ అయితే ఖచ్చితంగా అది జీపీ లైన్ ద్వారా అయితే వెళ్ళాలి, జనరల్ ప్రాక్టీషనర్ లైన్ ద్వారా. సో మీకు ఖచ్చితంగా సర్టిఫికేషన్ అయితే త్రూ జనరల్ ప్రాక్టీషనర్ అయితే మీరు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లెస్ దెన్ 4 or 5 days అయితే మీరు సెల్ఫ్ సర్టిఫై చేసుకొని మీరైతే డ్యూటీకి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఈ సిక్ లీవ్ అనేది కూడా మీరు చాలా బాగుంటుంది. కాకపోతే ఇష్టం వచ్చినట్టు రీజనబుల్ అయితే ఓకే. కొంతమంది క్వశ్చన్ చేస్తారు అసలు నిజంగా నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని. మనం సిక్ లీవ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. 3 episodes కన్నా ఎక్కువ క్రాస్ అయితే మళ్ళీ మనకి డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటుంది. కొంతమందిని అయితే మా హాస్పిటల్లో చాలా స్టాఫ్స్ని అయితే లాస్ట్ టైం అయితే నియర్లీ 35 to 40 మెంబర్స్ని అయితే డిస్మిస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సిక్ లీవ్స్ పెడుతున్నందుకు అనమాట. మీకైతే డిస్కషన్ అయితే ఉంటుంది. మోర్ దెన్ 3 episodes అయిన తర్వాత మీకు వాళ్ళు పిలిచి మాట్లాడతారు, అసలు ఏంటి హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళైతే డిస్కస్ చేస్తారు. అండ్ కమింగ్ టు కెరియర్ డెవలప్మెంట్, మీకు ఇక్కడైతే ఎన్హెచ్ఎస్లో అయితే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని నా సజెషన్ అంటే కొంతమందికి మీరు యూనివర్సిటీ ఉన్న హాస్పిటల్స్లో మీరు అయితే జాబ్ చేస్తే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఫర్దర్గా మీరు ఏమన్నా చదువుకోవాలనుకున్నా మీకైతే మీ హాస్పిటల్ ట్రస్ట్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారన్నమాట. అసలు మీరు ఎలిజిబుల్లా కాదా, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీకు అప్రైజల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఆ అప్రైజల్స్లో మీరు చార్జ్ నర్స్ లైన్ మేనేజర్తో డిస్కస్ చేసి మీ ఫీడ్బ్యాక్స్ అన్నీ అడుగుతారు. అసలు ఫ్యూచర్లో మీకు ఏమైనా అవ్వాలని ఉందా, ఏదైనా ఎక్స్ట్రా కోర్సెస్ ఏమైనా చదవాలన్నా మీరు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. సో దాంట్లో మీకు ఇష్టం వచ్చింది, మీకు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో అది మీరు అది టార్గెట్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మీ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతారు. సో మీరు చదువుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఇక్కడ. అయితే కెరీర్ డెవలప్మెంట్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అదనమాట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఐ విల్ ట్రై టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నర్సింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ అయితే డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. I hope I gave some small information about salary. Hope this video helped. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నర్సింగ్ రిలేటెడ్. సో until then, see you. Bye bye. Take care.